ఆల్రెడీ వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ప్రజల యొక్క భద్రతే ముఖ్యంగా, తర్వాత వాళ్ళ ప్రతి అంశంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండాలి. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విభాగంలో పోలీసు ముఖ్యమైన భూమిక పోషించాలి. కాబట్టి మీ అందరూ చొరవ తీసుకొని చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మనకు లక్కీగా ఇప్పుడే ఒక దాదాపు 148 మెంబర్స్ సిబ్బంది మనకి వచ్చి రిపోర్ట్ చేశారు. కాబట్టి ఏఆర్ సివిల్ కలిపి దాని తర్వాత మనకు కొంతమంది ఎస్ఐలు కూడా ఇప్పుడు మన జిల్లాకు ఒక 8 మంది కొత్త ఎస్ఐలు కూడా వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకి మంచి భద్రత కల్పించే విషయంలో, తర్వాత దొంగతనాలు కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి దానికి మా ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు నుంచి ఇక్కడ ఇప్పుడే నేను ఒక ఏడుపాయల్లో కూడా ఒకటి అవుట్ పోస్ట్, ఎందుకంటే ఏడుపాయల మన ఆ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాకి. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ బాగా వస్తారు. కాబట్టి మీకు కూడా తెలిసి ఇంతకుముందు ఎవ్రీ మంత్ 1 or 2 మెంబర్స్ దాంట్లో తెలవకపోయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటివి జరగకుండాలని నేను వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళందరికీ చెప్పి అక్కడ ఒక రెగ్యులర్గా పోలీస్ పెట్టి ఇప్పుడు దాకా కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా మేము కాపాడాము. అదేవిధంగా ఈ ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా అక్కడ చనిపోవద్దు. తర్వాత అందరికి వాళ్ళ భద్రత ముఖ్యం కాబట్టి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఇప్పుడే నేను ఓపెన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా ఏంటంటే మీరు చూస్తున్నారు, మనకు మంచి సెంటర్స్ తయారు చేశారు. తర్వాత డివైడర్ ఉంది, తర్వాత సర్కిల్స్ అయినాయి, తర్వాత సిగ్నల్స్ అయినాయి. కానీ ఎవరు కూడా సిగ్నల్స్ పాటించట్లేదు. చాలామంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకోసం అవన్నీ జరగకుండా ఈ రోజు నుంచి మా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు మీద సాయంత్రం 5 o'clock నుంచి వాళ్ళు డ్యూటీ తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఏమేమి చేయాలో మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా మీరందరూ కూడా, ఎందుకంటే ఎంత పోలీస్ పెట్టినా కూడా పబ్లిక్ సహకారం లేదే ఏది కూడా సక్సెస్ కాదు. అలా ఉండి మెయింటైన్ చేస్తే మీరు ఆదేశాలు పాటించాలి. అంతేగాని మనం పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని ఆ రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక 30 సెకండ్లు కూడా ఆగే పని లేకుండా చాలామంది బిహేవ్ చేస్తున్నారు. దాన్ని అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి చెప్తాం. డెఫినెట్గా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ వాళ్ళందరూ కూడా ఫోటో తీసి వాళ్ళందరూ కూడా ఫైన్లు పడే విధంగా మేము వ్యవస్థను తయారు చేస్తాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ప్రజలకు తెలియజేయాలా, ఈ ట్రాఫిక్ తర్వాత ఎన్ని జంక్షన్లు ఎందుకు పెట్టారంటే చాలా రెగ్యులేట్గా, చాలా ఉందాగా అందరూ ముందుకు పోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా జిగ్జాగ్గా ట్రాఫిక్ ఉంటే ఒక తీరుగా ఆపోజిట్ డైరెక్షన్లో 100 మీటర్లు పోయి తిరిగి రాలేదు. ఎవరు వచ్చినా ఆపోజిట్ డైరెక్షన్లో పోయే పరిస్థితి. అవన్నీ కూడా మీరందరూ మీరు నియంత్రణ ఉండాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఫైల్ వేస్తేనే కంట్రోల్ అయిందనేది కరెక్ట్ కాదని. అయినా కూడా మా విధి మేము నిర్వహిస్తుంటాము. మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి రోడ్డు మీద ఉండి డెఫినెట్గా ట్రాఫిక్ని ఇంతకుముందు కన్నా మెరుగ్గా ఉండడం కోసం ట్రై చేస్తాం. 100% కాకపోయినా ఇంతకుముందు ఉండే కన్నా మెరుగ్గా ఉండేటట్టు ట్రై చేస్తాము. మనకు తొందరలోనే ట్రాఫిక్ పోలీసులు శాంక్షన్ కావచ్చు. అయిపోయిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు మన ప్రజల భద్రత కోసము ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మన దగ్గర దొంగతనాలు కాకుండా ఉండాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రమాదాలు జరగద్దు, దొంగతనాలు ఈ జిల్లాలో ఉన్నాయి. 2 సమస్యలు బాగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్ యాక్సిడెంట్తో చనిపోతారు రోజు జిల్లాలో ఏదో ప్లేస్లో. దాని తర్వాత దొంగతనాలు జరుగుతాయి. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవన్నీ కంట్రోల్ కావాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ ఎంత పని చేసినా కూడా ఎక్కడొక్కడ గ్యాప్స్ వస్తాయి. వాటన్నింటినీ ఎవరైనా దొంగతనం చేసినా కూడా పట్టుకోవాలంటే కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉండాలి. తర్వాత చాలామంది కూడా హ్యూమన్ ఇన్పుట్ కూడా ఉండాలి. ఎవరికైనా తెలిసినా కూడా చెప్పరు. ఎవరు కూడా మనకెందుకులని స్కిప్ అయి వెళ్ళిపోతుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా మంది. తర్వాత కొన్ని ఏరియాలో మీకు తెలిసి ఇప్పుడు బాగా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి 100% మన దగ్గర లేకుండా చేయాలనే ఒక నియంత్రణతోటి దానికి ఒక సపరేట్ విభాగం పెట్టి, మన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం పెట్టి దాదాపు ఒక 200 మంది సిబ్బంది నుంచి హైదరాబాద్ నుంచి రెగ్యులర్ మానిటర్ చేస్తున్నారు. మేము కూడా ఇటీవల చాలా కేసులు పట్టుకున్నాము. దాని మీద నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన స్పెషల్ కోర్టు కూడా పెట్టి ఇమ్మీడియట్లీగా సత్వరమే కేసులు పరిష్కారమయ్యే విధంగా చేస్తారని. ట్రాఫిక్ పోలీసులు కావాలని ట్రాఫిక్ పోలీసులు ప్రపోజల్ పోయింది. అది శాంక్షన్ వస్తుంది కావచ్చు. అయితే ఆ లోపల చాలా మనకి ట్రాఫిక్ పెరిగింది. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి, దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు లేరనేది కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని ముందుగా అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మనకు ఓపెన్ అయ్యే లోపల ఒక వింగ్ ఓపెన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ మన SHO గారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్స్ని ఓన్లీ ట్రాఫిక్ విభాగానికి పెట్టి రెగ్యులర్గా మెదక్ టౌన్లో ట్రాఫిక్ చూసే విధంగా దాన్ని వాళ్ళకి చెప్పి చేపియాలని ఉద్దేశంతో ఆ ఓపెనింగ్కి వచ్చేసిన మన
వేదికపై ఉన్న మన ఎస్ఎల్ఎస్పీ గారు, తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు, ఇక్కడున్న మన సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు, ఏఆర్ డిఎస్పీ గారు, టౌన్ అండ్ రూరల్, తర్వాత పత్రికా మిత్రులు, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎంత ఫెసిలిటీస్ మీ అందరూ చూసే డైలీ 1000 రూపీస్, తర్వాత వాళ్ళకి కూడా ప్రమాదం చనిపోతే 500 రూపాయలు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు అదే విధంగా కూడా వాళ్ళకి అనౌన్స్ చేసినారు. ఒక్కళ్ళే భద్రత చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ భద్రత చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అనౌన్స్ చేసింది. అందుకే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ట్రాఫిక్ వింగ్ విజయ అంటే మాకు ఎంత బాధ్యత ఉందో అందరూ కూడా చేస్తాను. మీరు అందరూ అక్కడ రావాల్సింది కానీ కోరుతున్నా. కలెక్టర్ గారు కూడా వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ మేము చేసే ఏమేమి 1 ఇయర్ ఏం ఎంత రిజల్ట్స్ వచ్చినాయి, సమాజంలో తీసుకున్నది ఎక్కడ దాదాపు చాలా మటుకి కంట్రోల్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ లేవు, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్ ముందుండి ఎక్కడైనా ఫోన్ చేసి రీచ్ అయ్యే విధంగా మా వ్యవస్థ తీసుకొని పబ్లిక్ భద్రత కోసం పనిచేస్తాము. మీరు విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, దాంట్లో తెలవకపోయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటివి జరగకుండాలని నేను వచ్చిన ఒక చెప్పి అక్కడ ఒక రెగ్యులర్గా పెట్టి ఇన్సిడెంట్ కూడా జరగకుండా నేను కాపాడాను. అదేవిధంగా ఈ ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా అక్కడ చనిపోవద్దు. తర్వాత అందరి వాళ్ళ భద్రత ముఖ్యం కాబట్టి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఇప్పుడే నేను ఓపెన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా ఏంటంటే చూస్తున్నారు, మనకి సెంటర్స్ తయారు, తర్వాత డివైడర్ ఉంది, సర్కిల్స్ అని, సిగ్నల్స్ అని, కానీ ఎవరు సిగ్నల్స్ చాలా మంది సిగ్నల్స్ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకోసం అవన్నీ జరగకుండా ఈ రోజు నుంచి మా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు మీద సాయంత్రం 5 o'clock వాళ్ళు డ్యూటీలు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా చేయాలో మీకు ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరుగుతుంది. మొత్తం అందరికి కూడా మీకు కూడా, ఎందుకంటే ఎంత పోలీస్ పెట్టినా కూడా పబ్లిక్ సహకారం లేదే, పబ్లిక్ సహకారం ఏది కూడా సక్సెస్ కాదు. ట్రాఫిక్ ఉండి ఆదేశించాలి, అంతేగాని పట్టుకుంటాం ఇష్టం వచ్చినట్టుగా 30 తాగేవాళ్ళ గురించి చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టం. ఎప్పుడు వాళ్ళు విక్టిమ్స్ ఎవడు సప్లై అది మనకు ఎట్లా తెలిసి, వాళ్ళు చెప్తేనే తెలిసింది. అందుకే పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ మీ ద్వారా డెఫినెట్గా అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే అది నార్కోటిక్స్ గంజాయి కాపాడు పడితే ఫ్యామిలీస్ అవుట్ అయ్యే పరిస్థితి కాబట్టి మీ పిల్లలు కాపాడుకునే మీ మీద ఉంది, మాకన్నా ఎక్కువ. మీతో కానప్పుడు చెప్పండి, మాత్రం మేము ఎవరిని పట్టుకొచ్చి ఏం కేసు పెట్టము. ఇన్ఫర్మేషన్ తీసి ఎక్కడ నుంచి వస్తుంది సప్లై అనేది మనం చైన్ బ్రేక్ చేస్తే రాకుండా వచ్చిన బాధ్యత పోలీస్ మీద కన్నా ఎక్కువ ప్రజల మీద కూడా ఉంది, మీడియా మిత్రుల మీద కూడా ఉంది. ఇదంతా కూడా మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు సాయం చేయాల్సిందిగా నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దాని తర్వాత ముఖ్యంగా ఈ మనకి వాళ్ళ బాధ్యత ఏంటంటే వైన్ షాప్ చుట్టుపక్కల 100 meters కవర్ అయ్యే విధంగా వాళ్ళు కంపల్సరీగా రోడ్డు కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. మానిటర్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే ఆ ఏరియాలో ఏదైనా అఫెన్స్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ మనకి శంకరంపేట 6 ఉంది కదా, ఆడ మనకి ఒక 2 మర్డర్స్ అయినాయి కదా, మనకు అసలు లీడ్ దొరికిందే వైన్ షాప్ కెమెరా తోటి. అది లేకపోతే అసలు మనకు లీడ్ దొరకదు మొత్తం. తర్వాత అట్నే ఇప్పుడు చాలా కేసులు ఏమైందంటే కళ్ళు దుకాణం తాగిన తర్వాత పోయి తీసిపోయి, ఇప్పుడు మన నర్సాపూర్లో అంతే, ఒక లేడీ తోటి కళ్ళు తాగించి తీసిపోయి ఆమె చంపేనారు, ఏది 1-2 నెలల కింద. ఇవన్నీ కవర్ చేయాలా, ఇవన్నీ కూడా పైసలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైతే మనకు ఆ బ్యాంక్ ముందు కన్నా సీసీ కెమెరా ఉంటే మనకు వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది మేము మా ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు ప్రతి వాళ్ళ దగ్గర చెప్తున్నారు. పబ్లిక్ కూడా ముందుకు రావాలి, ఎక్కువ ఖర్చు కాదు, అది ఓన్లీ 10,000 రూపాయలు ఒక కెమెరా వస్తుంది అంట, అర్థమైందా. తర్వాత సేమ్ టైంలో చాలామంది మంచి ఇన్వెస్ట్మెంట్ వేసి మంచి ఇల్లు కట్టుకుంటారు, దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అదే 20,000 పెట్టి సీసీ కెమెరా ఎంత చనిపోతారు రోజు జిల్లాలో ఏదో ప్లేస్. దాని తర్వాత దొంగతనాలు జరుగుతాయి. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవన్నీ కంట్రోల్ కావాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ ఎంత పని చేసినా కూడా ఎక్కడొక్కడ గ్యాప్స్ వస్తాయి. వాటన్నింటినీ ఎవరు దొంగతనం చేసినా కూడా పట్టుకోవాలంటే కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉండాలి. తర్వాత చాలామంది కూడా హ్యూమన్ ఇన్పుట్ కూడా ఉండాలి. ఎవరికైనా తెలిసినా కూడా చెప్పరు, ఎవరు కూడా మనకెందుకు లేని స్కిప్ అయి వెళ్ళిపోతుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా మటుకు. తర్వాత కొన్ని ఏరియాలో మీకు తెలిసి ఇప్పుడు బాగా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి 100% మన దగ్గర లేకుండా చేయాలనే ఒక నియంత్రణతోటి దానికి సపరేట్ విభాగం పెట్టి, మన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం పెట్టి దాదాపు ఒక 200 మంది సిబ్బంది నుంచి
హైదరాబాద్ నుంచి రెగ్యులర్ మానిటర్ చేస్తున్నారు. మేము కూడా ఇటీవల చాలా కేసులు పట్టుకున్నాం. దాని మీద నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన స్పెషల్ కోర్టు కూడా పెట్టి ఇమీడియట్లీగా సత్వరమే ఆ కేసులు పరిష్కారమయ్యే విధంగా చేస్తారని దానికి మిమ్మల్ని అనౌన్స్ చేయడం జరిగింది. తిరుగుతున్న వాటి వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి యొక్క ట్రాఫిక్ విభాగం కొంత సివిల్ కొంత ఏఆర్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కూడా ప్రజలందరూ ఈ ట్రాఫిక్ లకు సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనకు అంబేద్కర్ చౌరస్తా, వెల్కమ్ బోర్డు చౌరస్తా, తర్వాత అంబేద్కర్ తర్వాత కోర్టు ఈ దగ్గర బాగా రద్దీ చేసుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షుడు గారు శ్రీ మహేంద్ర సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగం ప్రారంభోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ టి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారికి మరియు మెదక్ డిఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ గారికి, డిఎస్పీ రంగనాయక్ గారికి, సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబాబు గారికి, రోహన్సే గారికి, టౌన్ సేవ గారికి మరియు మా సిబ్బందికి, అలాగే పాత్రికేయులకు, ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం ఇన్ఛార్జి ఆర్ఎస్ఐ ప్రధాన్ కుమార్ అండ్ టీంకు అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మనకు ఓల్డ్ సంగారెడ్డి మెదక్ డిస్టిక్